తెనాలి నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ 4వ తేదీన జరుగుతుందని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 20 రౌండ్లలో తెనాలి కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. జూన్ 4వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలియజేశారు. ఎన్నికల కౌంటింగ్ జూన్ 4వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని తెలిపారు. ఏఎన్యూలోని సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాకుల్లో హై సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు లెక్కింపు జరుగుతుందన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో 273 పోలింగ్ బూతులకు సంబంధించి 14 టేబుల్స్పై కౌంటింగ్ జరుగుతుందని, 20 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని ప్రఖర్ జైన్ తెలియజేశారు. మా కౌంటింగ్ 4th జూన్ రోజులో మనం కౌంటింగ్ చేస్తాము. ఏఎన్యూలో సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో 2 రూమ్స్ ఉన్నాయి. అక్కడే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. నిన్న కూడా సిఇఓ సార్ అక్కడే వచ్చారు, ఇన్స్పెక్షన్ కూడా చేశారు. 3 tier సెక్యూరిటీ పెట్టాము మనము. తర్వాత ప్రతి క్యాండిడేట్కి కూడా హక్కు ఉంది. వాళ్ళు ప్రతి కౌంటింగ్ టేబుల్ కోసం వాళ్ళు కౌంటింగ్ ఏజెంట్ పెట్టేస్తారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా మనం ఆ రోజు చేస్తాము. తర్వాత ఈ కౌంటింగ్ ప్రాసెస్ పొద్దునలో మనం స్టార్ట్ చేస్తాం. రూల్స్ ప్రకారంగా 5 AM నుంచి మనం అక్కడే వెళ్తున్నాము. 8 AM కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. 8 AM నుంచి 8:30 PM వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రీ కౌంటింగ్ లాగా పని చేస్తాం. 8:30 AM నుంచి ఈవీఎం తర్వాత పోస్టల్ బ్యాలెట్ సైమల్టేనియస్లీ కౌంటింగ్ జరుగుతుంది. అక్కడే 14 టేబుల్స్ లాగా ఉన్నాయి. 273 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అందుకనే 20 రౌండ్స్లో కౌంటింగ్ మనం చేస్తాం. ఈవీఎంస్కి సైమల్టేనియస్గా పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ర్యాండమ్లీ అందరికి సమక్షంలో అబ్జర్వర్ గారు, క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో మనము 5 వీవీప్యాట్స్కి ర్యాండమ్గా సెలెక్ట్ చేసిన తర్వాత వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ కౌంట్ చేస్తాము. ఈ మొత్తం ప్రాసెస్ మనం ఆ రోజు కంప్లీట్ చేస్తాం. తర్వాత రిజల్ట్ కూడా ఆ రోజు డిక్లేర్ చేస్తాం.